హైదరాబాద్ లో ఈ నెల 31న జాతీయ సమైక్యత మహాసభ నిర్వహిస్తామన్నారు భారతీ సంస్థ. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో సభ జరుపుతామన్నారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఇందుకు సంబంధించిన కరపత్రాన్ని వినయ్ పత్రన్, జశ్వంత్ భాయ్ పటేల్, ఆలయం భాస్కర్ రిలీజ్ చేశారు. కేంద్ర మంత్రులు కృష్ణారెడ్డి, అదేవిధంగా గజేంద్ర సింగ్ షెకావత్, గవర్నర్ శివప్రతాప్ శుక్లా అటెండ్ అవుతారని అన్నారు. రాష్ట్రంలోని ప్రజాప్రతినిధులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి పురస్కరించుకుంటూ కేంద్ర ప్రభుత్వం ద్వారా భారతి ఆధ్వర్యంలో ఈ నెల 31వ తారీఖున మే 31వ తారీఖున ఎగ్జిబిషన్ గ్రౌండ్లో భారీ ఎత్తున ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గజేంద్ర సింగ్ షెకావత్ గారు, కేంద్ర మంత్రులు రావడం జరుగుతుంది. మరి పురుషోత్తం రూపాల గారు వారు కూడా రావడం జరుగుతుంది. కిషన్ రెడ్డి గారు, మరి రామచంద్రరావు గారు, మరి ఇటువంటి డాక్టర్ కె లక్ష్మణ్ గారు కూడా రావడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అత్యధికంగా జనాలు రావాలి. ఈ కార్యక్రమానికి ఉద్దేశము ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనే నినాదంతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. हमारे आइकॉन है लौह पुरुष सरदार वल्लभ भाई पटेल, जिन्होंने पूरे देश को एक सूत्र में बांध दिया. जब देश आजाद हुआ उस समय 562 राजे रजवाड़े पूरे देश में थे और अंग्रेजों ने ऐसे कुटिल चाल चली थी कि जिनको भारत में रहना है वे रह सकते हैं, लेकिन जिनको पाकिस्तान में जाना है वे जा सकते हैं. ज्योग्राफिकली पाकिस्तान से दूर हो, जैसे हैदराबाद, भोपाल. बहुत बड़ा उत्सव सरदार वल्लभ भाई पटेल का मनाने जा रहे हैं. 31 मई शाम को 5 बजे से रात भर का प्रोग्राम है. और इस प्रोग्राम सरदार वल्लभ भाई पटेल का प्रोग्राम बोले तो अपना सभी लोगों का है, सभी समाजों का है. और हम लोग सबको विनती करते हैं कि सभी समाज के लोग, सभी समाज के इसमें सेक्रेटरी, प्रेसिडेंट और समाज सब इसमें जुड़ना चाहिए और ज़्यादा से ज़्यादा लोग इसमें आने का प्रयत्न करना चाहिए. ఇదొక జాతీయ సమగ్రతకు, దేశ మొత్తం ఐక్యతకు నిదర్శనంగా కళారూపాలు ఉంటాయి, ఆహారం ఉంటుంది, వివిధ పెద్దలు ఉంటారు, కేంద్ర రాష్ట్ర మంత్రులు, సమాజంలో పేరున్నాళ్ళు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. కాబట్టి మీడియా ప్రతినిధులు కూడా సర్దార్ పటేల్ గురించి కూడా మనవంతు ప్రయత్నం చేయాలని చెప్పి, అదేవిధంగా భాగ్యనగర్ ప్రజలు యావత్తు ఈ కార్యక్రమంలో 31వి పాల్గొనాలని, అదేవిధంగా జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం మనం జరుపుకుంటాం. ఆ ఆవిర్భావ దినోత్సవం కంటే ముందు సర్దార్ని స్మరించుకోవడం మన బాధ్యత అని చెప్పి కూడా భారతి వారు ఈ కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది.